ఇలా జరుగుతుందని మనం కలలో కూడా ఊహించి ఉండము. మన అవసరాలను ఖర్చులను గుర్తించి ప్రభుత్వం ఒక గొప్ప నిర్ణయం తీసుకుంది. నెల నెల మనం వందలు వేలు మొబైల్ నెట్వర్క్స్కి చెల్లిస్తూ ఉన్నాము. ఒక నెల మిస్ అయితే ఎక్కడ మన నెంబర్ను బ్లాక్ చేస్తారేమోనని మనసులో భయపడుతూ ఉంటాము. కానీ మన భయాలను పటాపంచలు చేస్తూ మన గవర్నమెంట్ ఒక గొప్ప నిర్ణయం తీసుకుంది. ఒక కొత్త పాలసీని రూపొందించింది. ఇప్పటి నుండి మనం కేవలం 20 రూపాయలతోనే 4 నెలల పాటు మన ఫోన్ నెంబర్ని యాక్టివ్గా ఉంచొచ్చు. టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా కొత్త నిబంధనల ప్రకారం ఇప్పుడు ఏ కంపెనీ కూడా మనల్ని బలవంతంగా రీఛార్జ్ చేయించాల్సిన పని లేదు. రీఛార్జ్ చెయ్యకపోతే మన నెంబర్ని డీయాక్టివేట్ చేస్తాము అని వాళ్ళు బెదిరించడానికి కూడా లేదు. అసలు ఈ స్టోరీలో పూర్తి డెవలప్మెంట్ ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. కూరమాత్రిక జ్యోతిష్య పీఠం గురూజీ మార్తాండ వర్మ స్త్రీ పురుష వశీకరణ స్పెషలిస్ట్. అష్టదిగ్బంధన మంత్రం ద్వారా 100% గ్యారంటీ పరిష్కారం. భార్య భర్తల సమస్యలు, ప్రేమ పెళ్లి సమస్యలు, లైంగిక సమస్యలు, ఇంకా ఎటువంటి సమస్యలకైనా 21 రోజుల్లో శాశ్వత పరిష్కారం చూపబడును. ఎటువంటి సమస్య ఫోన్ ద్వారా పరిష్కారం చూపబడును. మా ఫోన్ నెంబర్ 80081265. మీరు ఏ మొబైల్ నెట్వర్క్ వాడుతున్నారో కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇక నుండి మీరు ఎక్కువ డబ్బులు పోసి ఖరీదైన రీఛార్జీలు చేయాల్సిన అవసరం లేదు. ఇలా చౌక రీఛార్జీలతో ఎలాంటి లాభాలు ఉన్నాయో కూడా చెప్పుకుందాం. ప్రైవేటు మొబైల్ డేటా నెట్వర్క్ కంపెనీలు జియో, ఎయిర్టెల్, విఐ వంటివి ఇష్టారాజ్యంగా ధరలు పెంచేందుకు వీలు లేకుండా మన టెలికాం అథారిటీ ఆఫ్ ఇండియా కొత్త నిబంధనలను విధిస్తూ ఉంది. నెల నెల 300-400 పెట్టి మన ఫోన్ నెంబర్లు రీఛార్జ్ చేయాలి అంటే మనలాంటి మధ్యతరగతి వాళ్లకు పెద్ద భారంగా ఉంది. అంతేకాకుండా ఇళ్లల్లో 4-5 ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారు. ఒక్కొక్కరి దగ్గర 2-3 సిమ్ములు ఉంటాయి. ఇప్పుడు వాటన్నిటికీ రీఛార్జ్ చేయడం అంటే నెలకి 2-3 వేలు దాకా మనం కేవలం మొబైల్ నెట్వర్క్స్కి మాత్రమే ఖర్చు చేస్తూ ఉన్నాము. కానీ ఇప్పుడు టెలికాం కంపెనీలకు దిమ్మ తిరిగిపోయేలా మన ట్రాయ్ ఒక కొత్త నియమాన్ని విధించింది. కేవలం 20 రూపాయలతో రీఛార్జ్ చేసుకుంటే 4 నెలల పాటు నెంబర్ యాక్టివ్గా ఉంటుంది. ఈ కొత్త నిబంధన వల్ల జియో, వోడాఫోన్, ఎయిర్టెల్, విఐ వంటి టెలికాం కంపెనీలకు ఫ్యూజ్లు ఎగిరిపోయాయి. వినియోగదారులకు చాలా తక్కువ రేటుకే ఇప్పుడు ఈ కంపెనీలు రీఛార్జ్ సదుపాయాన్ని ఇవ్వాల్సి ఉంటుంది. అందుకనే ఆ కంపెనీలన్నీ కూడా తీవ్రంగా ఆందోళన పడుతూ ఉన్నాయి. కేవలం 20 అంటే 20 రూపాయలతోనే 4 నెలల పాటు మన ఫోన్ నెంబర్ని యాక్టివ్గా ఉంచుకోవచ్చు. బిఎస్ఎన్ఎల్, వోడాఫోన్, ఎయిర్టెల్, జియో ఇలా ఏ నెట్వర్క్స్ని మీరు వాడుతున్నా సరే ఇక మీదట మీరు జేబులు ఖాళీ చేసుకోవాల్సిన అవసరం లేదు. అసలు ఈ కొత్త నియమం ఏంటి, దానివల్ల లాభం ఏంటి ముందుగా తెలుసుకుందాం. టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా ఇప్పుడు ఈ కంపెనీలన్నిటికీ కూడా ఒక కొత్త నియమాన్ని విధించింది. అదేంటంటే ప్రతి ఒక్క టెలికాం కంపెనీ 20 రూపాయల రీఛార్జ్ ప్యాక్ని తీసుకురావాల్సి ఉంటుంది. పెద్ద పెద్ద అమౌంట్తో రీఛార్జ్ చేసుకోవాల్సిన అవసరం ఇప్పుడు కస్టమర్కి లేదు. ప్రస్తుతం మనం రేట్లను ఒకసారి గమనించినట్లయితే ఎలాంటి మొబైల్ వినియోగదారుడు అయినప్పటికీ కూడా 199 రూపాయలు మినిమం ఖర్చు చేయాల్సి ఉంటుంది. మీరు కీప్యాడ్ మొబైల్ ఉపయోగిస్తున్నా లేదా స్మార్ట్ ఫోన్ ఉపయోగిస్తూ డేటా వాడుతూ ఉన్నప్పటికీ కూడా మీరు బలవంతంగా 200 రూపాయల దాకా ఖర్చు చేయాల్సిందే. వీటిని యూజ్ చేసుకుని మనం కేవలం 28 రోజులు మాత్రమే అన్లిమిటెడ్ కాలింగ్ ఫెసిలిటీని ఉపయోగిస్తూ ఉన్నాము. 28 రోజుల పాటు మనం టెలికాం కంపెనీ సర్వీసెస్ని వాడుకున్న తర్వాత ఒకవేళ రీఛార్జ్ చేయకపోతే మన అవుట్ గోయింగ్ కాల్స్ ఆగిపోతాయి. కానీ వారం రోజుల తర్వాత మన ఇన్కమింగ్ కాల్స్ కూడా ఆగిపోతూ ఉన్నాయి. దీనికి తోడు 90 రోజుల పాటు మనం ఒకవేళ మొబైల్ రీఛార్జ్ చేయకపోతే మన సిమ్ కార్డు కూడా డీయాక్టివేట్ అయిపోతుంది. మన నెంబర్ని వేరే వారికి ఈ టెలికాం కంపెనీలు ఇచ్చేస్తాయి. కానీ ఇప్పుడు ట్రాయ్ తీసుకువచ్చిన కొత్త నిబంధన ప్రకారం ఈ కంపెనీలు చేస్తున్న దోపిడీకి చెక్ పడినట్టు అయింది. వీటి మోనోపోలీ కూడా పూర్తిగా తగ్గిపోనుంది. అసలు ఈ కొత్త నియమం వల్ల మనకి ఎలాంటి లాభం కలుగుతోంది అనేది ఇప్పుడు తెలుసుకుందాం. మనకి కేవలం మనశ్శాంతి మాత్రమే దొరుకుతుందా లేదా డేటా టాక్ టైం వంటివి కూడా దొరుకుతాయా అనేది చూసినట్లయితే మనలాంటి మధ్యతరగతి వాళ్లకు ఈ కొత్త నియమం కొత్త పండగ తెచ్చిందని అనుకోవాలి. ఎవరైతే కేవలం ఎమర్జెన్సీ కాల్స్ కోసం మాత్రమే రీఛార్జ్ చేసుకుంటూ ఉంటారో వాళ్లకు ఈ కొత్త రీఛార్జ్ ప్లాన్ బాగా నచ్చుతుంది. మీకు గుర్తున్నట్లయితే ఒకప్పుడు అంటే 10 ఏళ్ల క్రితం కేవలం మనకి నచ్చినంత అమౌంట్ మాత్రమే వేసుకుని రీఛార్జ్ చేసుకునే వాళ్ళం. 10 రూపాయల టాక్ టైం కార్డ్ని స్క్రాచ్ చేసి ఆ నెంబర్ని మన మొబైల్లో ఎంటర్ చేస్తూ రీఛార్జ్ చేసుకోవడం ఎంత బాగుండేదో కదా. ఇప్పుడు బలవంతంగా మనం కాల్స్ మాట్లాడినా మాట్లాడకపోయినా సరే ఖచ్చితంగా 200 రూపాయలు మినిమం ఖర్చు చేయాల్సి వస్తుంది. ఒకప్పుడు 10 రూపాయలతో రీఛార్జ్ చేసినా సరే మన నెంబర్ డీయాక్టివేట్ అయ్యేది కాదు. మనకి ఇన్కమింగ్ కాల్స్ కూడా ఎప్పుడూ వస్తూనే ఉండేవి.
కేవలం 10 రూపాయల రీఛార్జ్ చేసుకుని ఏడాది పాటు గడిపిన సందర్భాలు కూడా చాలామంది జీవితాల్లో ఉండే ఉంటాయి. కానీ ఎప్పుడైతే ఈ టెలికాం కంపెనీలు తమ లాభాల కోసం మోనోపోలీ స్టార్ట్ చేశాయో అప్పటి నుండి మనల్ని దోచుకోవడం మొదలుపెట్టాయి. మనకు ఎంతో ఉపయోగకరంగా ఉండే 10 రూపాయల డేటా ప్యాక్ని తొలగించి ఆ ప్లేస్లో 100 రూపాయల డేటా ప్యాక్స్ని క్రియేట్ చేశాయి. ఈ కంపెనీలన్నీ కూడా తమ లాభాలను దృష్టిలో పెట్టుకుని మన జేబులు ఖాళీ చేస్తూ ఉన్నాయి. అందుకనే రీఛార్జ్ చెయ్యాలి అన్నప్పటికీ మనం 10 సార్లు ఆలోచించాల్సి వస్తుంది. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. మన మధ్యతరగతి ప్రజలను అవసరాలను దృష్టిలో పెట్టుకుని ట్రాయ్ కొత్త నిర్ణయం తీసుకుంది. అయితే దీనివల్ల ఎలాంటి బెనిఫిట్స్ ఉండబోతున్నాయి అనేది ఆ కంపెనీలే చెప్పాలి. ఎవరైతే ఎక్కువగా డ్యూయల్ సిమ్ ఉపయోగిస్తూ ఉంటారో వాళ్ళకి ఈ కొత్త నియమం చాలా ఉపయోగకరంగా ఉంటుంది. తమ 2 సిమ్ములను యాక్టివ్గా ఉంచుకోవడం కోసం 2 సిమ్ములకు ప్రతి నెల రీఛార్జ్ చేయాల్సి వస్తుంది. కానీ ఇప్పుడు మాత్రం కేవలం 20 రూపాయలతో మనం సిమ్ కార్డ్ని యాక్టివ్గా ఉంచుకోవచ్చు. అది ఎలాగంటే ఒక నెల మనం 20 రోజులతో రీఛార్జ్ చేసుకుంటే ఆ నెల రోజులు మన నెంబర్ యాక్టివ్గా ఉంటుంది. ఆ నెక్స్ట్ మంత్ కూడా మనం 20 రూపాయలతో రీఛార్జ్ చేసుకోవాలి. ఇలా ప్రతి నెల 20 రూపాయల బ్యాలెన్స్ మనం మెయింటైన్ చేస్తే చాలు. మన సిమ్ కార్డ్ ఎప్పటికీ డీయాక్టివేట్ అవ్వదు. నిజానికి టెలికాం అథారిటీ ఈ నియమాన్ని 2012లోనే అమలులోకి తీసుకువచ్చింది. కానీ ఏ టెలికాం కంపెనీ కూడా దీనిని సీరియస్గా తీసుకోలేదు. ఇప్పుడు మాత్రం ట్రాయ్ ఖచ్చితంగా ఈ రీఛార్జ్ ప్లాన్ అన్ని టెలికాం కంపెనీలు అమలులోకి తీసుకురావాల్సిందే అని చెప్పేసింది. కాబట్టి 20 రూపాయలతో మీకు SMS సర్వీసెస్తో పాటు మీ సిమ్ కూడా డీయాక్టివేట్ అవ్వకుండా ఉంటుంది. ఇకపోతే కేవలం 20 రూపాయల రీఛార్జ్ ప్యాక్లో టాక్ టైం ఎంత ఉంటుందో మనం ఊహించవచ్చు. కేవలం ఈ ప్యాక్ మనం ఎమర్జెన్సీ అవుట్ గోయింగ్ కాల్స్ కోసం ఉపయోగించవచ్చు. అయితే ఎవరు డ్యూయల్ సిమ్ వాడుతూ కేవలం ఎమర్జెన్సీ కాల్స్ మాత్రమే చేస్తూ ఉంటారో వాళ్ళకి ఈ కొత్త ప్యాక్ బాగా యూస్ఫుల్గా ఉంటుంది. ఇప్పటికే ఇన్ఫ్లేషన్ బాగా పెరిగిపోయింది. పేదవాడు మరింత పేదవాడుగా మారిపోతున్నాడు. ఖర్చుల భారాన్ని మొయ్యలేక ఎంతోమంది నలిగిపోతున్నారు. ఇలాంటి టైంలో చిన్న చిన్న ఖర్చులనైనా తగ్గించుకునేందుకు మనకి అవకాశం దొరికినట్టుగా ఈ ప్యాకేజీ దొరికింది. బలవంతంగా మనకి అక్కర్లేని మొబైల్ డేటాని కూడా మనం కొనుగోలు చేస్తూ ఉన్నాము. నెల నెల 200-300 రూపాయలు ఖర్చు చేసి మొబైల్ ప్యాక్స్ కొంటున్నాము. కానీ ఆ డబ్బులు బూడిదలో పోసిన పన్నీర్ అవుతున్నాయి. ఎందుకంటే వాటి సేవలను మనం పూర్తిగా ఉపయోగించుకోలేకపోతున్నాము. మరి అలాంటి టైంలో ఈ 20 రూపాయల రీఛార్జ్ ప్లాన్ మనకి చాలా అవసరమనే చెప్పుకోవాలి. ఈ రీఛార్జ్ ప్లాన్లో ఇన్కమింగ్ కాల్స్తో పాటు SMS సర్వీసెస్ కూడా ఉంటాయి. కాబట్టి ఇక దీనిని మించిన గొప్ప వరం మనకు ఏదీ లేదు. ఇంకొక మంచి విషయం ఏమిటంటే కేవలం ఒక నెల రోజులలోనే మన దేశంలో ఉన్న టెలికాం కంపెనీలన్నీ కూడా ఈ ప్యాక్ని లాంచ్ చేయాల్సి ఉంటుంది. ఈ కొత్త రీఛార్జ్ ప్యాక్ మీద మీ అభిప్రాయం ఏంటో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అలాగే వీడియో నచ్చితే వెంటనే లైక్ చేసి షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా మా ఛానల్ రికమెండ్ చేయండి. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ ఆల్సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.